మొదటి విడత సర్పంచ్ ఎన్నికల నామినేషన్ అయిపోయింది. రేపటితో విత్డ్రా కూడా అయిపోతుంది. నాకు తెలిసి నామినేషన్ వేసిన రోజు నుంచే ఊళ్ళల్లో ప్రతి ఊర్లలో హడావిడి మొదలయ్యేటది ఆల్రెడీ. ఎవరికి వేయాలి ఓటు, ఏం కదా. కానీ నాకు ఒక్కటి విషయం ఏంటంటే, సర్పంచ్ ఈ ఎన్నికలు వచ్చినప్పుడే అందరు హడావిడి చేస్తారు కదా, మరి ఈ టైంలో మనం ఆలోచించాలి కదా. ప్రజలు ఇన్ని సంవత్సరాలు దొరకని వాళ్ళు ఈ 10 రోజుల్లో దొరుకుతారు. అలా అని చెప్పేసి వాళ్ళ దగ్గర దొరికినంత తాగడం కాకుండా వాళ్ళ నుంచి మనం ఏం కోరుతున్నాం, అసలు వాళ్ళకి ఏం కావాలి, అసలు వాళ్ళ నుంచి మనకేం కావాలి. సర్పంచ్ నుంచి కావచ్చు, పార్టీ నుంచి కావచ్చు, ఎప్పుడైనా ఆలోచించామా? కేవలం వాడిచ్చే బీరు బిర్యానీల కోసమే ఓటేసి గెలిపిస్తామా అంటే నేను వద్దన్నా. ఎందుకంటే ఇప్పుడు మన నిర్ణయం పైన, వేసే ఓటు పైన అతని యొక్క భవిష్యత్తు ఆధారపడదు. కాబట్టి మనం ఆలోచించి ఓటేయాలి. డబ్బు అనేది చాలా చిన్న సమస్య నా దృష్టిలో. ఎందుకంటే డబ్బు అందరికి అవసరము, అది పని చేస్తేనే వస్తుంది డబ్బు. ఫ్రీగా వచ్చే డబ్బు మనకి ఎప్పుడు నిలవదు. అతడు తాగిపించే మందు 10 రోజులు తాగుతాడు, మన 11 నుంచి ఎవరు తాగిపిస్తాడు? నీకు కావాల్సింది మందే అయితే చాలామంది తాగిపిస్తారు. రోజు పని చేస్తే నువ్వే తాగుతావు. డబ్బు అసలు సమస్య కాదు, మందు అసలు సమస్యనే కాదు. నాకు కావాల్సింది అభివృద్ధి. ఒక కుటుంబానికి కావాల్సింది ఏంటో ఆలోచిద్దాం. కొత్తగా పెళ్ళయింది అనుకోండి, వాడికి రేషన్ కార్డు కావాలి. ఒకవేళ వాళ్ళ ఇంట్లో ఏదైనా గుడ్ న్యూస్ వచ్చిందనుకోండి, ఆయాతో పని చేయించుకోవాలి. ఆయా ఇంటికి వస్తుంది, ప్రతిరోజు అక్కడికి వెళ్ళి తినాలి. ఆ పౌష్టికాహారం చక్కగా వస్తుందా లేదా చూసుకోవాలి. పుట్టిన పిల్లలకి టీకాలు ఉంటాయి, ఆ టీకాలు సరిగా ఇస్తుందా లేదా. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వస్తాయి, కానీ ఎక్కడన్నా డిలే అయితే మనం అడగనికి ఒక వ్యక్తి ఉండాలి. అడగాలంటే నువ్వు నిజాయితీగా ఉండాలి. నిజాయితీగా ఉండాలంటే నువ్వు లంచం తీసుకోవద్దు. లంచం తీసుకోవద్దు అంటే నువ్వు నిజాయితీగా ఓటేయాలి. అసలైన వాడికి ఓటేయాలి. ఇక్కడ మనం అలా ఉంటున్నామా ఒకసారి ఆలోచిద్దాం. ఒక వ్యక్తి ఒక ఓటుకి 500 రూపాయలు ఇచ్చి నిన్ను 5 సంవత్సరాలు కట్టిపడేసిన అనుకోండి, అప్పుడు నువ్వు ఏం అడగలుగుతావు? ఏదైనా సమస్య వచ్చినప్పుడు. ఇట్లా చాలా సమస్యలు ఉంటాయి. నీ గల్లీలో చాలా సమస్యలు ఉంటాయి, నీ ఊర్లో చాలా సమస్యలు ఉంటాయి. ఇన్ని సమస్యలకు నువ్వు 500తోటి నోటును తాళం వేస్తే ఎలా? ఇవాళ 500 ఇచ్చినోడు నీకేమన్నా పని కావాలన్నప్పుడు 5,000, 50,000, 5 లక్షలు అడిగినా తప్పేం లేదనిపిస్తుంది నాకు. ఎందుకంటే నువ్వు మొదటిసారే తప్పట్టు అడిగేశావు. వాడు తప్పట్టు అడిగేయడంలో, వాడి మీన్స్ ఎవరైతే సర్పంచ్గా ఎన్నికవుతారో అతను తప్పట్టు అడుగు వేయడంలో తప్పే లేదనిపిస్తుంది నాకు. ఎందుకంటే మొదటి తప్పు మనం చేసి మనకు సమస్య వచ్చినప్పుడు అతని దగ్గర పోయి నువ్వే తప్పు చేస్తున్నావు, నువ్వే లంచం అడుగుతున్నావు అంటే ఎవరి తప్పు? ఒక్కసారి ఆలోచించి మంచి నిర్ణయం తీసుకొని, మంచి నాయకుని ఎన్నుకొని, మంచి లక్షణాలు ఉన్న అబ్బాయిని అమ్మాయిలను ఎన్నుకోండి, అభ్యర్థులను ఎన్నుకోండి. లంచానికి, డబ్బుకు, వాళ్ళు ఇచ్చే మందు మద్యానికి బానిస కాకండి. ఆరోగ్యం కాపాడుకోండి. ఆరోగ్యం చాలా విలువైనది. నా దృష్టిలో ఈ ఎలక్షన్లో ప్రతి ఒక్కరు అడగాల్సింది, ప్రతి ఊరిలో ప్రతి యువకుడు అడగాల్సింది అభ్యర్థులను ఒక ఓపెన్ జిమ్, ఒక మంచి లైబ్రరీ, ఒక 1000 గజాల్లో పార్క్, చుట్టూ చక్కటి చెట్లు అవసరం. దాంతోపాటు ప్రతి ఇంటికి రేషన్ కార్డు, ప్రతి గవర్నమెంట్ మారినప్పుడల్లా కొత్త కొత్త స్కీములు వస్తాయి. ఫ్రీ స్కీమ్లు అవాయిడ్ చేద్దాం, మన అభివృద్ధిలోకి ముందుకు పోదాం.
మంచి స్కూల్ కావాలి, అందులో సార్లు కావాలి, అందులో బుక్స్ కావాలి, అందులో పాఠాలు చెప్పే ఉపాధ్యాయులు కూడా మంచి వాళ్ళు కావాలి. వాళ్ళందరూ మంచి వాళ్ళు కావాలంటే నువ్వు మంచి నాయకుని ఎన్నుకోవాలి. మంచి నాయకుని ఎన్నుకోవాలంటే నువ్వు నిజాయితీగా ఉండాలి. నిజాయితీగా ఉండాలంటే నువ్వు ఫస్ట్ చదువుకోవాలంటే ఫస్ట్ మీ అమ్మ నాన్న చెప్పాలి. ఫస్ట్ నీ కుటుంబం మీ నాన్న నుంచి మంచి చదువుకొని మంచి విద్యావంతుడు అయ్యి మంచి నీతిగా ఉంటే మంచి నాయకుడు వస్తాడు, మంచి అభివృద్ధి వస్తుంది, మంచి గ్రామం వస్తుంది. ఆ గ్రామం మన మండలంలో ఆదర్శంగా ఉంటుంది. ఆ అలా అందరు చేస్తే మన దేశం బాగుపడుతుంది. దేశం బాగుపడితే అసలు ప్రతి సమస్యనే ఉండదు. కాబట్టి అందరికీ మనస్ఫూర్తిగా కోరేది ఒకటే, ఆలోచించండి, ఆచరించండి, అవకాశం ఇవ్వండి, కొత్త వ్యక్తులకు అవకాశం ఇవ్వండి. పాత వాళ్ళు మంచి వాళ్ళైతే వాళ్ళని ఎన్నుకోండి. తాగుడుకు బానిస కాకండి. ఈరోజు ఉంటుంది తాగుడు, రేపు ఉండదు. మనకు ప్రతి సమస్యకు మన ఇంటికి వచ్చి గడప తట్టేవాడు కావాలి, మన చేయి మీద చేయి వేసేవాడు కావాలి, మన సమస్యను తన సమస్యగా అనుకొని మనను విచారించేవాడు కావాలి, మనకు అండదండలు ఉండే నాయకుడు కావాలి. అందుకే ఇలాంటి అవకాశం 5 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది. అది ఇప్పుడు వచ్చింది. మన యువత, మన గ్రామంలో ఉన్న ప్రజలు, అక్క చెల్లెలు తమ్ముడు అందరూ ఓటుకు వచ్చిన ప్రతి ఒక్కరూ ఒకసారి ఆలోచించి మంచి నాయకుని ఎన్నుకోండి. మంచి మార్గంలో ప్రయాణిద్దాం, మంచి గ్రామంగా తీర్చిదిద్దాం, డ్రగ్స్ని అవాయిడ్ చేద్దాం, తాగుడుని అవాయిడ్ చేద్దాం. మనకు కావాల్సింది మంచి విద్య, మంచి వైద్యం, మంచి ఉపాధి, మంచి ఆరోగ్యం, మంచి నడక, మంచి లక్షణం. ఈ అన్ని మంచి లక్షణాలు అంటే నువ్వు మొదటి విడతలో మంచి అభ్యర్థులు ఎన్నుకోండి, రెండో విడతలు ఎన్నుకోండి. ఈ ఎలక్షన్ సాఫీగా జాగించండి. ఎవరు గమనిపోవద్దు, పక్క వాళ్ళ మాటలు అసలైనద్దు. నీ సొంత నిర్ణయం ఉంటుంది. మీరు 6th సెన్స్ ఎవరికి చెప్తుందో వాళ్ళకి ఓటేయండి. అందరూ ఆరోగ్యంగా ఉండండి. మళ్ళీ కలుస్తాం. బాయ్.